నమస్కారం అండి సాధకులారా. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన మార్గంలోకి రావడం జరుగుతుంది. అయితే వీరు ధ్యానం చేస్తున్న మొదట్లో వీరికి అనేక రకాల అద్భుతమైన అనుభవాలు ఎదురవడం జరుగుతుంది. ఆ యొక్క అనుభవాలు ఏ విధంగా ఉంటున్నాయంటే మనసు ప్రశాంతంగా ఉండడం, ఆహ్లాదవంతంగా ఉండడం, అలాగే శరీరం అంతా అధికంగా కాస్మిక్ ఎనర్జీ అనేది ప్రవహించడం, ఇలా రకరకాల అనుభవాలు వీరికి ఎదురవడం జరుగుతుంది. అయితే వీరు సాధన ప్రాక్టీస్ చేస్తున్న ఒక 6 నెలల తర్వాత లేక 2-3 సంవత్సరాల తర్వాత వీరికి ఏదో తెలియకుండా కొన్ని చెడు అనుభవాలు అనేవి ఎదురవడం జరుగుతుంది. అది ఎలాగంటే శరీరం బాగా బలహీనంగా అనిపించడం, లేజీగా అనిపించడం, ఏదైనా పని చేద్దామంటే వీరి యొక్క శరీరం వీరికి సహకరించకపోవడం, సర్లే ఈ యొక్క పని రేపు చేద్దాంలే, ఎవరో వచ్చారు వాడితో రేపు మాట్లాడదాంలే, ఇప్పుడు ఈ పని చెయ్యాలా అంటూ వీరికి అధికంగా బద్ధకం వీరిపైన ప్రభావం చూపించడం, అలాగే ఒక్కొక్కసారి అధికంగా కోపం రావడం, చికాకు రావడం, ఏ పని చేద్దామన్నా సరే మనసు సహకరించకపోవడం, అధికంగా సెక్షువల్ కోరికలు వీరిలో నుంచి బయటికి ఉప్పొంగడం, ఇలా రకరకాల చెడు అనుభవాలకి వీరు గురవడం జరుగుతుంది. అయితే ధ్యానం చేసినప్పుడు మొదట్లో వీరికి చాలా అద్భుతంగా అనిపించింది కదా, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇటువంటి చెడు అనుభవాలు వీరికి ఎందుకు ఎదురవుతున్నాయి, దానికి గల మూల కారణం ఏంటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే మనం ధ్యానం చేస్తున్న మొదట్లో చాలా మంచిగా అనిపించడం, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు పూర్తయిన తర్వాత చెడుగా ఎందుకు అనిపిస్తుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు కొన్ని గుణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి సాధకులారా, తమో గుణం, రజోగుణం, సత్వగుణం, ఈ యొక్క 3 గుణాలు సాధన ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి ఒక్క సాధకుడి పైన ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ మనం తమో గుణం అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమో గుణం అంటే శరీరం బాగా బలహీనంగా అనిపించడం, బద్ధకంగా అనిపించడం, ఏదైనా పని చేస్తూ ఉంటే శరీరం సహకరించకపోవడం, ప్రతిదానికి చికాకు రావడం, ఇది తమో గుణ లక్షణం. అలాగే రజోగుణం అంటే అధికంగా కోపం రావడం, అలాగే సెక్షువల్కి సంబంధించిన అధికంగా ఆలోచనలు మీపైన దాడి చేయడం, ప్రతిదానికి మీరు ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఏం చేస్తున్నారో మీకే అర్థం కాకపోవడం. సత్వగుణం అంటే మనసు ప్రశాంతంగా ఉండడం, ఆహ్లాదవంతంగా ఉండడం, చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆనందాన్ని వెతకడం, ఇలా ఈ యొక్క 3 గుణాలు కూడా సాధన చేస్తున్న సాధకుడి పైన ప్రభావం చూపించడం జరుగుతుంది. అయితే వీరు సాధన ప్రాక్టీస్ చేస్తున్న మొదట్లో వీరిలో సత్వగుణం అనేది యాక్టివ్ అయింది. దానివల్ల వీరికి ఆనందంగా ఆహ్లాదంగా శరీరం అంతా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వారిలో ఉన్నట్లుగా వారికి అనుభవం కలిగింది. అయితే అలా సాధన ప్రాక్టీస్ చేస్తూ వారిలో తమో గుణం కానీ రజో గుణం కానీ యాక్టివ్ అవ్వడం జరిగింది. అలా యాక్టివ్ అవ్వడానికి మూల కారణం ఏంటి అని మనం ఒక్కసారి పరిశీలిస్తే దానికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. మొదటగా వీరు చేస్తున్న సాధనకి అనుగుణంగా వీరి యొక్క ఇంటిలో పరిస్థితులను కానీ, వీరు తింటున్న ఆహారాన్ని కానీ, వీరి యొక్క ఆలోచన వైఖరిని కానీ వీరు మార్చుకోలేకపోవడం, దానివల్ల వీరిలో తమో గుణ లక్షణం రజోగుణ లక్షణం వీరిలో అధికంగా ఏర్పడుతుంది. అలాగే వీరు చేస్తున్న సాధన ఏదైతే ఉందో దాన్ని క్రమ పద్ధతిలో సరైన క్రమంలో ప్రాక్టీస్ చేయలేకపోవడం, లేకపోతే ఒక సాధనకి మరొక సాధనని యాడ్ చేయడం, ఇలా రకరకాల కారణాల వల్ల వీరిలో తమో గుణం కానీ రజోగుణం కానీ యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. అయితే తమో గుణం రజోగుణం అనేది ఏ విధంగా యాక్టివ్ అవుతుంది ఆహారం వల్ల అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు తింటున్న ఆహారంలో మాంసాహారం ఉండడం, అలాగే అధికంగా కారం ఉప్పు ఉండడం, అలాగే బయట మనకు చిరుతిండ్లు దొరుకుతూ ఉంటాయి, వాటిని అధికంగా భుజించడం వల్ల మీలో తమో గుణం రజోగుణం అనేది ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మీరు ధ్యానం చేస్తున్న ప్రదేశం చిందరవందరగా ఉండడం, మీ యొక్క రూము నీట్గా లేకపోవడం, దీనివల్ల కూడా మీలో ఈ యొక్క గుణాలు ఏర్పడేందుకు ఒక కారణంగా ప్రభావం చూపిస్తుంది. అలాగే మీరు అధికంగా నెగిటివ్ ఆలోచనలని మీ యొక్క బ్రెయిన్లో క్రియేట్ చేయడం వల్ల కూడా మీలో తమో గుణం రజోగుణం అనేది ఏర్పడేందుకు కారణం అవుతుంది. ఉదాహరణకి నెగిటివ్ ఆలోచనలు అంటే మన ఇంట్లో ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ యొక్క సమస్య గురించి మనం నెగిటివ్ కోణంలో అధికంగా ఆలోచించడం,
అలాగే ఒకరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు సమస్య తర్వాత సమస్య, సమస్య తర్వాత సమస్య అనేది వాళ్ళకి ఎదురవుతూ ఉంటుంది. దానికి గల మూల కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్న వర్క్పై కానీ వాళ్ళు చేస్తున్న పనిపైన వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం. ఏ విధంగా చేస్తున్నారో పూర్తి అవగాహన లేకుండా వారు పని చేయడం వల్ల సమస్య తర్వాత సమస్యని వారు ఎదుర్కోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో ప్రతి సమస్య నాకే ఎదురవుతుంది, ప్రతి దానికి నేనే బలవుతున్నానే అన్నట్లుగా వారిలో ఒక రకమైన నెగిటివ్ ఆలోచన అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల వీరిలో తమో గుణం లేక రజో గుణం అనేది యాక్టివ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మన చుట్టూ జరుగుతున్న ప్రపంచంలో రకరకాల విషయాలు గ్రహిస్తున్నాం కదా, ఆ రకరకాల విషయాలు మనలో ఈ యొక్క గుణాలను కూడా యాక్టివ్ చేసేందుకు మూల కారణం అవుతుంది. కాబట్టి మీ యొక్క మైండ్లో మీరు ప్రతిదాన్ని కూడా ఒక నెగిటివ్ కోణంలో చూసే కన్నా ఒక పాజిటివ్ దృక్పథంలో చూసేందుకు ప్రయత్నించండి. తద్వారా మీలో ఈ యొక్క తమో గుణం రజో గుణం అనేది యాక్టివ్ కాకుండా మీరు సత్వగుణంలో ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి బీ పాజిటివ్, ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ దృక్పథంలో చూసేందుకు ప్రయత్నించండి. అలాగే మీరు చేస్తున్న సాధన, మొదటగా మీరు సాధన ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, సాధన చేస్తున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటిస్తున్నారు అనే విషయాలు చాలా వరకు మీ పైన ప్రభావం చూపిస్తాయి. చాలామంది ధ్యానం చేసేందుకు కూర్చునే ముందు వారు ఎటువంటి ఎక్సర్సైజులు కానీ ప్రాణాయామాలు కానీ లేక అఫర్మేషన్ కానీ భగవంతుని ప్రార్థించడం కానీ ఇలాంటి ఏ విషయాలు కూడా చేయకుండా సాధనలో వారు కూర్చొని సాధన ప్రాక్టీస్ చేస్తున్నారు. దాని ద్వారా వారి శరీరంలో ఎక్కడెక్కడైతే బ్లాకేజెస్ అనేవి ఏర్పడ్డాయో ఆ యొక్క బ్లాకేజెస్ నుంచి వీరు గ్రహిస్తున్న ప్రాణశక్తి అనేది సక్రమంగా ప్రయాణించలేకపోవడం వల్ల వీరిలో తమో గుణం రజోగుణం అనేది యాక్టివ్ అయ్యేందుకు మూల కారణం అవుతుంది. ఈ యొక్క విషయాన్ని గ్రహించలేని సాధకుడు ప్రతిరోజు సాధన చేస్తూ నాకు సరిగ్గా సాధన కుదరట్లేదే, నేను అనుకున్నట్లుగా ఒక మంచి అనుభవాన్ని పొందలేకపోతున్నానే, ఆ రోజు సాధన చేసినప్పుడు అద్భుతంగా ఉంది, ఈ రోజు అనేక రకాల ఆలోచనలతో నేను ఇబ్బంది పడుతున్నాను, ఏం చేద్దాం అనుకున్నా సరే నాకు శరీరం సహకరించట్లేదు, బలహీనంగా ఉంటుంది అంటూ రకరకాల నెగిటివ్ ఆలోచనల్ని తనకు తాను క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. తద్వారా తను మరింతగా ఈ యొక్క తమో గుణానికి రజో గుణానికి కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది. దానివల్ల తను సాధనలో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. కాబట్టి సాధన చేస్తున్నప్పుడు మీరు ఎక్సర్సైజెస్ కానీ ప్రాణాయామాలు కానీ మీరు చేస్తున్న సాధన ఏ క్రమంలో చేస్తున్నారో అనే విధానాన్ని పూర్తిగా మీరు గ్రహిస్తూ విచారణ చేస్తూ మీరు సాధన ప్రాక్టీస్ చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను మీరు పొందడం జరుగుతుంది. కాబట్టి సాధకులారా, ఒక్కసారి మీరు సాధన చేస్తున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటిస్తున్నారు, మీ యొక్క ఆహారంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మీ యొక్క ఆలోచన వైఖరి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి గ్రహించండి. తద్వారా మీరు నిర్ణయాన్ని తీసుకోండి. అప్పుడే మీలో ఉండే తమో గుణం రజోగుణం పూర్తిగా నాశనమై సత్వగుణంలో ఉన్నతమైన స్థాయికి మీరు చేరుకోవడం జరుగుతుంది. నా వద్ద క్రియాయోగ సాధన నేర్చుకుంటున్న ప్రతి ఒక్క సాధకుడికి కూడా ఈ యొక్క తమో గుణం రజోగుణం యొక్క ప్రభావం వారిపైన ఏ విధంగా పడుతుంది, ఆ యొక్క గుణాల నుండి బయటపడాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వారు సాధనలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి, సాధన ఎలా ప్రాక్టీస్ చేయాలి, అలాగే క్రియాయోగంలో ఉండే రకరకాల ప్రాణాయామ టెక్నిక్స్, కుండలిని ఏ విధంగా జాగృతి చేయాలి, చక్రాస్లో ఉండే నెగటివిటీని ఏ విధంగా క్లీన్ చేయాలి, నెగటివ్ ఆలోచనల్ని ఏ విధంగా ఆఫ్ చేయాలి, ధ్యానంలో అంతర్ముఖం ఎలా కావాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని వివరిస్తూ వారికి క్రియాయోగ నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి సాధకులారా, మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.